దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక రోజంట ఒక సేవకుడు ఎప్పుడు మీటింగ్స్ పెడుతున్నప్పుడల్లా ఎప్పుడు ఆ మీటింగ్లో చాలా ఇబ్బందులు పెట్టేవాడంట. ఆ మీటింగ్ ఆయనకి ఇష్టం లేదు, అక్కడ మీటింగ్ జరగడం, ఎప్పుడు సేవకులు ఆ మీటింగ్ పెడుతున్నప్పుడల్లా ఆ మీటింగ్ డిస్టర్బెన్స్ చేయడము. అలాగా ఆ మీటింగ్ పెట్టిన టైంలో ఒక 2 పాములు తీసుకొచ్చి ఆ మీటింగ్లో వదిలేసేవారంట. ఇలాగ మీటింగ్ ఆ పాముల వల్ల అనేకులు గలిబీలు అయిపోయి చాలా వరకు ఆ మీటింగ్లో ఆ సమయంలో చాలా గలిబీలు అయిపోయేవారంట. ఇంకా మీటింగ్ క్యాన్సిల్ అయిపోయేదంట. అలాగా కొద్ది రోజులు అలా కొన్ని మీటింగ్ జరుగుతాయి, అలాగే కంటిన్యూ జరుగుతూ ఉన్నప్పుడు అలాగే చేసేవారంట. ప్రతిసారి అలాగే చేసేవారంట. ఆ సేవకు చాలా బాధ అయిపోయి, ప్రభా ఇది నీ సేవ, నీ పరిచర్య, ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభా, నువ్వు నాకు తోడు ఉండాలి ప్రభు అంటే, సరే నువ్వేది అడిగినా నేను అది చేస్తాను అన్నాడంట. ప్రభు నువ్వేది అడిగినా నేను చేస్తాను అన్నాడంట. ఎప్పుడైతే ఈయన అనుకున్నాడంటే ఇట్లా మీటింగ్ పాడు చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆయనకి నష్టం కలగాలని నోటితో ఏదైనా పలుకు, అది నేను చేస్తాను ప్రభు ఖచ్చితంగా ఆయనకు ఆ మాట సెలవిచ్చిందంట. ఎప్పుడైతే సెలవిచ్చాడో ఒకవేళ నోటితో పలికితే వాళ్ళకి నష్టం కలిగింది కాబట్టి పలకకుండా ప్రభా నీకు నామానికి మహిమ కలగాల. ఎవరికి? ఒకవేళ నా నోటితో వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే ఎవరికి దేవుని నామానికి మహిమ కలిగిద్దా? కలగదు. కాబట్టి ఈ నామానికి మహిమ కలగాలంటే ప్రభువా మేము ఆ మీటింగ్ స్టార్ట్ చేసిన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే ప్రతిసారి ఆ మీటింగ్ని డిస్టర్బెంట్ చేస్తున్నారో వాళ్ళే ఆ పాములు పట్టుకొని వచ్చి వాళ్ళకి క్షమాపణ కోరేటట్టుగా నువ్వు చేయాలి ప్రభా. ఈ అందరి మధ్యలో ఎవరైతే ఇంత నష్టపరుస్తున్నారో, ఎవరైతే ఇంత ఇబ్బందులు పెడుతున్నారో, కాబట్టి వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేయాలా? స్టేజ్ వచ్చి వాళ్ళే క్షమాపణ కోరి కన్నీళ్ళతో ఏడవాలి ప్రభా అని అలాగా ఆయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన ఆ ప్రార్థన అయిపోయే కళ ఆ డిస్టర్బెన్స్ చేసే ప్రతిసారి కూడా ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఆ రోజు ఆ స్టేజ్ ప్రభు ఏమన్నాడు? నువ్వేది అడిగితే చేస్తానన్నాడు. ఆయన సేవకుడి నోటి నుంచి పలికిన మాటను దేవుడు స్థిరపరిచి ఎవరైతే ఆ నష్టపరిచే వాళ్ళను బాధపరిచే వాళ్ళను చూస్తే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఏడ్చి మేమే తప్పు చేస్తున్నాం, మమ్మల్ని క్షమించిందని ఒప్పుకున్నప్పుడు ఆ స్థలంలో దేవుని నామానికి మహిమ కలిగింది. హల్లెలూయా. అలాగే శత్రువు అనేక ఆటంకాలు పరుస్తాడు. కొన్నిసార్లు మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసామనుకోండి, ఎవరి నోట దేవుడు కార్యాలు జరిగిస్తాడు, ఎవరి నోట పలుకుతే ప్రభు కార్యాలు చేస్తాడు అంటే ప్రార్థించే వారి నోటను మాత్రమే కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితంలో ఏ సమస్యలైనా అణిగిపోవాలా, అవన్నీ నిర్మూలం అవ్వాలంటే నీ జీవితంలో వ్యక్తిగతంగా ఏముండాలి? నీకు దేవునికి నీ నోరు కూడా శుభ్రంగా ఉండాలి. నోటికి మనకు వచ్చింది ఏది మాట్లాడితే మన నోటి దేవుడు కార్యాలు జరిగించు. కాబట్టి మన నోటిని కూడా ప్రభు తన నోటికి మన మాటలుగా మనం మారాలంటే మన నోటికి వచ్చే మాటలు కూడా దేవుడు స్థిరపరచాలి, ఆమేన్ అనాలంటే మన నోరు కూడా ఎలా ఉండాలా? అందుకే ప్రభు అంటాడు కొత్త నిబంధనలో చూస్తే యాకోబు పత్రికలు అంటాడు, నీ నోటి నుంచి శాపనాలు అలాగే ఆశీర్వాదాలు రెండు ఒక నోటి నుంచి రాకూడదు అంటాడు. నీ నోటి నుంచి ఏం పలుకుతాడు అంటాడు చెప్పండి. ఎందుకు మన నోటి నుంచి దేవుడు కార్యాలు జరిగించాడు అంటే యాకోబు రాసిన పత్రిక 1:3 ఒకసారి రండి. నా వాక్యం ఈరోజు అది కాదు కానీ ఇంకొంచెం క్లుప్తంగా అర్థం కావడానికి 9వ వచనం. దీనిని తండ్రి అయిన ప్రభుని స్తుతించెదము, దీనితోనే మనుషుని ఓరినట దేవుని పోలికలో పుట్టిన మనుషుల్ని శపింతుము, ఒక నోటి నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలు వెళ్ళును అనే మాట. నీ నోటి నుంచి ఆశీర్వాదాలు వస్తున్నాయి, అదే నోటి నుంచి శాపాలు వస్తే నీ నోటి నుంచి దేవుడు ఆమెను అన్నాడు. అక్కడ దేవుడు అబ్రాహాముతో అన్నాడు, ఏమన్నాడు? నువ్వు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి నీ నోటి నుంచి ఇప్పుడు చూడండి, వాళ్ళ నోటి నుంచి వాళ్ళ శాపాన్ని కోరుకోలేదు, వాళ్ళ నష్టాలు కోరుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ నష్టం చేసిన వాళ్ళు, దేవుని పనికి బాగా నష్టపరిచిన వాళ్ళు. అయినా ఆ సేవకుడు నోట ప్రభు అన్నాడు, నువ్వు ఏదైతే పలుకుతావో అది నేను చేస్తానని మాట ఇచ్చాడంటే ప్రభు. అందుకే నీ నోటి నుంచి వాళ్ళు రక్షణ పొందాలి, వాళ్ళు ప్రభు దేవుడి మహిమ తెలియాలా. నీ నుంచి నువ్వు ఎందుకు దేవుడు సాక్షిగా నిలబెట్టాడు అంటే నీకు కొన్నిసార్లు నిందలు రావచ్చు, కొన్నిసార్లు అవమానాలు రావచ్చు, కొన్నిసార్లు నేను వాళ్ళు బాధపరచు కూడా పెట్టచ్చు. అయినా నువ్వు ఎంత మౌనంగా ఉంటావో దేవుని నామం అంత మహిమ కలిగిద్ది అక్కడ. హల్లెలూయా. ఇక్కడ చూస్తే నీ నోటి నుంచి పలికే మాట ఆశీర్వాదంగా మారాలి, దేవుడు ఆమేన్ అనాలి అంటే నోరు ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఈ లేఖనాలు చెప్తుంది. ఎందుకంటే మన నాలుక చాలా ప్రమాదకరమైనది.
కష్టాలు పెడితే ఖచ్చితంగా నోటితో శాపాలు కూడా పలికేస్తాం. బాధ పెట్టిన వాళ్ళని, ఏడిపించిన వాళ్ళని నోటికి ఏదొస్తే అది కూడా మాట్లాడేస్తాం, ఎందుకంటే వాళ్ళు బాధపరిచారు కాబట్టి. కానీ ఆ దైవజనుడు అలా కాకుండా తన నోరుని ప్రభు దగ్గర ఎక్కువగా ప్రార్థన చేస్తే మన నాలుకను కూడా దేవుడు కంట్రోల్ చేస్తాడు. మన నోటికి వచ్చే మాట కూడా దేవుడు ఆమేన్ అంటాడు పరలోకంలో. హల్లెలూయా. అయితే ఆ దేవుని యొక్క వాక్య భాగంలో మనకు వెళ్దాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక లేఖనం అనేక సార్లు ధ్యానం చేశాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన నీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నా ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారంట నాయన. మాకు ఆ కృప దయచేయండి. మా ఇష్టాలు కాకుండా నీ ఇష్టమే నెరవేర్చగలిగిన కృప మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారి భూమి మీద ఎవరైనా మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, 100కి 100% తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరేమో. ఆయన నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారు అంటే భూమి మీద యేసు ప్రభు ఒక్కడే. ఇక్కడ చూడండి, మనకున్న ఆలోచన, మనకున్నది ఏంటని చూస్తే దేవుడు తండ్రి ఇష్టాన్ని, ఎల్లప్పుడూ తండ్రిని సంతోషపరిచే, ఎల్లప్పుడూ తండ్రిని గణపరిచే వ్యక్తిగా యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నాడు. యేసు ప్రభు ఎలాగని చెప్పండి, తండ్రి ఉద్దేశాలను, తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని, తండ్రి సంతోషమే తన సంతోషముగా అనుకొని తండ్రిని ఆనందపరచడమే ఈ భూమి మీద తనకి ఇవ్వబడిన ఈ శరీరాన్ని, ఆ శరీరంలో యేసు ప్రభు తండ్రిని గణపరిచాడు ఈ భూమి మీద. హల్లెలూయా. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. అలాగే మనం చూస్తే మన 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 ఇష్టాలు, మన సంతోషము, మన కోరికలు, మన స్వభావాలు మనయే నెరవేర్చుకుంటాం. ఎక్కువ శాతం మనిషి ఏం నెరవేర్చుకుంటారు చెప్పండి? మనకు ఎన్నోసార్లు మన ఇష్టాలు, మనలో ఉన్న తృప్తిపరచుకోవడానికి, మన సంతోషం తృప్తిపరచుకోవడానికి మన ఇష్టాలు ఎక్కువగా చేస్తాం. కానీ లేదంటే రెండోది, ఎదుటి వాళ్ళు ఉన్న సంతోషం అన్నా వాళ్ళు సంతోషపరచడానికైనా మనం వాళ్ళ ఇష్టాలు చేస్తుంటాం. రెండు చేస్తాం. ఒకటి, మన ఇష్టాలను సంతోషపరచుకుంటాం, మన ఉద్దేశాలు సంతోషపరచుకుంటాం, మనం తృప్తిపరచుకుంటాం. రెండవది, ఎదుటి వాళ్ళు నీకు తెలిసిన బంధువులు కావచ్చు, ఎవరైనా వారిని సంతోషపరచడానికే చేస్తాడు మనిషి. కానీ ఎవరిని సంతోషపరచడు? ఎవరు సంతోషపరచడు చెప్పండి? దేవుని ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, ఏమంటున్నాడు? నన్ను పంపినవాడు. ఈరోజు నన్ను కూడా పంపింది ఎవరు భూమి మీదకి? ఎవరు పంపారు చెప్పండి? యేసు ప్రభుని ఎలాగైతే భూమి మీదకి పంపాడో నన్ను కూడా అలాగే భూమి మీదకి పంపాడు. నన్ను కూడా అలాగే భూమి మీదకి పంపాడు. ఎందుకు పంపాడయ్యా అంటే ఆయన ఇష్టాన్ని చేయడానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి, ఆయన ఉద్దేశాలు చేయడానికి దేవుడు నన్ను పంపాడు. నన్ను కూడా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? లోకంలో గొప్పవారు, గనులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు ఎంతో మంది ఉన్నప్పటికీ వారిని ఎన్నుకోకుండా దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడు? నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్నెందుకు దేవుడు సన్నిధికి పిలిచాడు అంటే ఆయన సంతోషపరచాలని, ఆయనను ఆనందపరచాలని. ఎవరిని? తండ్రిని, మన దేవుని. ఇక్కడ చూస్తే ఆయన నీకు తోడై ఉండాలి అంటే ఇక్కడ అంటున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడు నీకు తోడై ఉండాలంటే, ఆ దేవుడు నువ్వు చేసే ప్రతి పనుల్లో సక్సెస్ కలగాలంటే నీ ఇష్టాలు నువ్వు చేసుకోవద్దు, నీ సంతోషం కాదు. దేవుని సంతోషపరిస్తే అప్పుడు ఆయన నీకు ఏమవుతాడు చెప్పండి? నీకు తోడై ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి పనుల్లో కూడా ఆయన సక్సెస్ చేస్తాడు. హల్లెలూయా. అయితే మనం దేవుని యొక్క వాక్యంలో ఆ పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో చూద్దాం. కొత్త నిబంధనలో మనం చూస్తే ఒక 2 కుమారులు తండ్రికి ఉంటారు. 2 కుమారులు తండ్రి పిలిచి వాళ్ళ విషయాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. ఒక మనుషునికి 2 కుమారులు ఉండరి. మైక్ ఇచ్చారు.
ఒక మనుషునికి 2 కుమారులుండరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోనను ఉత్తరం ఇచ్చెను. పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునెను గాని పోలేదు. ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని అడిగాను. 2 కుమారులు తండ్రికి ఉన్నారు. ఆ ఉపమానంలో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నప్పుడు ఆ 2 కుమారులు తండ్రి ఇష్టాన్ని ఎవరు నెరవేర్చారు చెప్పండి. మొదటివాడు ఏమన్నాడు? పెద్దవాడి దగ్గర 2 దగ్గర పోయాడు తండ్రి. 2 దగ్గర తన ఇష్టాన్ని చెప్పాడు, 2 దగ్గర తన ఉద్దేశాలు చెప్పాడు, 2 దగ్గర తన ఆలోచన చెప్పాడు, తన నోటి మాట తండ్రి 2 పిల్లలకు చెప్పాడు. ముందు పెద్దవాడి దగ్గరికి వెళ్ళి, నాన్న ద్రాక్ష తోట ఉంది, ఆ తోటలో పని చేయడానికి నువ్వు వెళ్ళు అని పెద్దవాడికి చెప్పాడు. పెద్దవాడు ఏమన్నాడు? డైరెక్ట్ గా నేను పోను అన్నాడు. తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపలేదు, లోబడలేదు. ఆ ఇష్టానికి తండ్రి ముందు ఏమన్నాడు? చేయను అన్నాడు. కానీ తర్వాత తన మనస్సు మార్చుకొని తన మనస్సును మార్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? పొలానికి వెళ్ళాడు. రెండోవాడు చూస్తే రెండోవాడు ఏమన్నాడు? మనసు దేవుడు తండ్రి ముందు నేను వెళ్తానన్నాడు. వెళ్ళలేదు. ఎవరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు? మొదటివాడు. ఆ మొదటివాడు ఎవరంటే యోహాను బాప్తిసం ఇచ్చిన సమయంలో ఆ పరిసయ్యులు శాస్త్రులు ఆయన యుద్ధకు వచ్చి అక్కడ కొంతమంది కింద వచ్చిన వాళ్ళు చూడండి. ఆ మాట ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు వారు 31 వచ్చి ఎందుకు ఆ మాట చెప్పాడో చెప్తాడు. అందుకు వారు మొదటివాడే అని యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా ఆ మొదటివాడు ఎవరంట? దేవుని మాటకు లోబడిన వాడు, మనసును మార్చుకున్నవాడు, అలవాట్లు మార్చుకున్నవాడు, జీవితాన్ని మార్చుకున్నవాడు, తన బ్రతుకును మార్చుకొని ఆ తండ్రి ఇష్టానికి లోబడి వాళ్ళు ఏం చేశారంటే బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నవారు అని. ఆ కింద మాట ఏం తీసుకుని చెప్పండి. ఎవరు తీసుకున్నారు? పరిసయ్యులు తీసుకోలేదు, శాస్త్రులు తీసుకోలేదు. అలాగే కొంతమంది యోహాను బాప్తిసం గురించి చెప్తున్నా, దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నా, మీ అలవాట్లు మార్చుకొని ఆ బాప్తిసం తీసుకోండి అని బాప్తిసం ఇచ్చే యోహాను చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్తే ఎవరు తీసుకున్నారు బాప్తిసము? శుంకరులను వేశ్యలను తీసుకున్నారు. వాళ్ళకు ఎవరు పోల్చాడంటే పెద్ద కుమారుడు పోల్చాడు. చిన్న కుమారుడు ఎవరంటే దేవుని పిల్లలని చెప్పుకుంటున్న అబ్రాహాము యొక్క సంతానం. వీళ్ళు మీ దేవుని పిల్లలు, మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం, మాలో ఏ తప్పు లేదు, మాలో ఏ పొరపాటు లేదు, మేమంతా కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు, తమకు తామే నీతిమంతులు అనుకునేవాళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళు ఏం చేశారు? చేస్తానన్నవాడు చేయడు. అలాగే సంఘంలో కూడా దేవుని వాక్యం బాగా తెలిసిన వాళ్ళు కూడా దేవుని చిత్తానికి లోబడరు, దేవుని ఇష్టానికి లోబడరు. దేవుని వాక్యం తెలుసు, దేవుని చిత్తం తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు, దేవునికి ఇష్టం ఏదో తెలుసు, కానీ దాని ప్రకారము జీవించారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. అలాగే పెద్దవాళ్ళు చూడండి, వాళ్ళు ఎలాగున్నారంట? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? వాళ్ళు సుంకరులు, వేశ్యలు. మీకు సాక్ష్యం చెప్పాను గత దినాలు, మీకు గుర్తు రావడం చెప్తున్నాను. ఎందుకు వేశ్యలకి పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు? అబ్రాహాము సంతానానికి మేము నీతిమంతులు అనుకున్న వారికి లేదని చెప్పి ఎందుకు చెప్తున్నాడు ప్రభు? వీళ్ళకి వాక్యం తెలుసు, పాత నిబంధన ధర్మశాస్త్రం తెలుసు, పదాజ్ఞలు తెలుసు, అలాగే దేవుని యొక్క వాగ్దానాలు, అనేక ఆశీర్వాదాలు పొందుకోవడం వీళ్ళకు అనుభవం ఉంది. కానీ వీళ్ళకి ఏం తెలుసు అంటే తండ్రి ఇష్టాన్ని చేయరు, తండ్రి ఉద్దేశాన్ని చేయరు, తండ్రి ఆలోచన చేయరు. ఇప్పుడు మాకు దేవుడు, ఆయన దేవుడు అంటారు కానీ ఆయన చెప్పిన మాట వినరు. వింటామని చెప్తారు పై, కానీ లోపల మాత్రము దేవుని ఆజ్ఞలకు లోబడి హృదయం అంతా దేవునికి దూరంగా ఉంటది. పైకి మాత్రం చాలా భక్తులుగా ఉంటారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. అలాగే సుంకరులు చూస్తే వాళ్ళు మొదటగా ఏమన్నారు? లోబడలేదు, తండ్రి ఇష్టానికి లోబడలేదు, తండ్రి చిత్తానికి లోబడలేదు, తండ్రి ఆలోచనకు లోబడలేదు, తండ్రి మాటకు విధేయత చూపకపోయినా అబ్రాహాము చెప్పిన మాట వెంటనే వాళ్ళు యోహాను చెప్పిన మాటకి ఏమైనా చెప్పండి? బాప్తిసం. అంటే వాళ్ళ మనస్సు మార్చుకొని వాళ్ళ అలవాట్లు మార్చుకున్న వాళ్ళు ఎవరు అంటే, వారి జీవితాన్ని మార్చుకున్న వారు ఎవరు అంటే సుంకరు, పరిస్థితి. మనందరూ కూడా దానిలో ఆ క్యారెక్టర్లో వస్తాం మనమంతా కూడా. ఎందుకంటే మన అబ్రాహాము సంతానం శరీర సంబంధంగా పుట్టిన సంతానం మనం కాదు. అబ్రాహాము సంతానంగా పుట్టిన వారు ఎవరు అంటే శరీర సంబంధంగా పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళు, మనం కాదు. కానీ ఇక్కడ అలవాట్లు మార్చుకున్న వాళ్ళు అబ్రాహాము సంతానము. అలవాట్లు మార్చుకున్న వాళ్ళు ఎవరంటే సుంకరులు, వేశ్యలు. మీకంటే ముందుగా మీకు గతకాలం ఒక సాక్ష్యం చెప్పాను. ఒకరోజు ఒక దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్తా ఉండేవాడు, దేవుని మందిరానికి వెళ్తా ఉండేవాడు. కానీ ఒక ఆమెను చూస్తా ఉంటే ఒక ఆమె భయంకరంగా వేశ్య ఉండేది. ఆ
ఆ వేశ్య ఎల్లప్పుడు రోజుకి ఎంతమందితో చేసేదని రోజు లెక్కేసుకుంటూ ఉండేవాడు. చాలా రోజులు ఆ ఇంటికాడ గడుపుతూనే ఉండేవాడు. చాలా రోజులు అలా గడుపుతూ చివరికి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాడు ఈ విశ్వాసి, దేవుని నమ్ముకున్న ఆయన. కానీ అది చూసి ఈయనకి పలానా ఆమె ఇట్లా చేస్తని ఊరంతా కూడా చెప్తా ఉన్నాడు ఆమె గురించి. అయితే ఇప్పుడు ఆ ఇల్లు కొంతకాలానికి ఆమె వేస్ట్ అయినప్పటికీ, భయంకరంగా పాప జీవితం ఉన్నప్పటికీ కూడా ఆ స్థలాన్ని ఖాళీ చేసి మరొక స్థలానికి వెళ్ళింది. కొంతకాలానికి ఆమె యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా తన పాపం విషయంలో పశ్చాత్తాపడ్డది, తన అలవాట్లు మార్చుకుంది, తన పద్ధతులు మార్చుకొని ఆమె మొదటగా ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? ఇద్దరు చూసిన ఆయన చనిపోయాడు, దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయన చనిపోయాడు, అలాగే ఈ పాపంతో చనిపోయిన స్త్రీ కూడా ఇద్దరు చనిపోతే ఆమె పరలోకంలో ఉంది. ఈయన ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. అంటే కారణం ఏంటి? దేవుని మందిరానికి వెళ్తున్నా అనుకున్నవాడు దేవుని వాక్యానికి లోబడు, దేవుని అనుసరించాడు, దేవుడు చెప్పిన ప్రకారం తండ్రి ఇష్టాన్ని జీవించాడు. కానీ ఆమె ఎలాగొంటుంది? లోకానికి చాలా దుఃఖకరంగా చాలా ఇష్టాన్ని జీవితం జీవించింది. తర్వాత తన మనసు మార్చుకొని, తన అలవాటు మార్చుకొని, తన పాత పద్ధతులు మార్చుకొని ఏమని చెప్పండి? తండ్రి ఇష్టానికి లోబడి ఎక్కడ పోయినామే? పరలోకానికి వెళ్ళింది. ఎవరు పెద్దోళ్ళు, ఎవరు చిన్నోళ్ళు? ఎవరు పెద్దోళ్ళు అంటే దేవునికి ఇష్టానికి లోబడే వాళ్ళే పెద్దవాళ్ళు. తండ్రి ఇష్టానికి ఎవరైతే చేసేవాళ్ళో, వాక్యానుసారం ఎవరైనా అనుసరిస్తారో వాళ్ళే పెద్ద కుమారులని యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే ఇంకొక మాట కూడా చూద్దాం. తండ్రి ఇష్టము. ఈరోజు రకరకాల ఇష్టాలు మన జీవితాల్లో ఉంటాయి. రకరకాల ఇష్టం. కొంతమందికి భోజనం అంటే చాలా ఇష్టం. భోజనానికి ఏంటి చెప్పండి? మన బర్త్డే కార్యక్రమానికి వెళ్ళాను నేను. అసలు ఆ రోజు చర్చికి అంతమంది వెళ్తారో లేదు, కానీ ఆ బర్త్డే కార్యక్రమం చర్చి మొత్తం వచ్చేసింది. అలాగే దాదాపు 100 పైన ఉంటారు అనుకుంటా, అంత వచ్చారు. ఆ రోజు సండే మాత్రం అంత వెళ్తారో లేదు తెలియదు నాకు. కానీ దేనికి వచ్చారు చెప్పండి? భోజనం, బర్త్డే. ఈరోజు దేనికి ఇష్టపడతారు మనుషులు? అది ఉపవాస ప్రార్థనకు అంతమంది రావాలని చూద్దాం. ఉపవాస ప్రార్థనకు వస్తారా? రాదు. భోజనం కంటే ఎంతమంది అయినా వస్తారు. అయితే అలాగే బైబిల్లో మనం చూస్తే భోజన ప్రియుడు ఒక ఆయన ఉన్నాడు. భోజనాన్ని బాగా ప్రేమించే ఆయన, మాంసాన్ని ఎక్కువగా ప్రేమించే ఆయన, మాంసాన్ని ఇష్టపడే ఆయన ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. అయితే ఆ ఇష్టపడే ఆయన తన కొడుకుతో, ఇద్దరు కొడుకులతో, పెద్ద కొడుకుతో మాట చెప్పాడు. చూడండి 27వ అధ్యాయం 4వ వచనం. ఆయనకి ఇష్టమేంటి? చెప్పండి. ఆయనకి ఇష్టమైన భోజనం ఏంటంటే రుచికల భోజనం. మనుషులకు రకరకాల ఇష్టాలు కదా ఈ భూమి మీద. భోజనం కొంతమందికి ఇష్టం, రుచికరమైన భోజనం ఇష్టం. ఈ మధ్యలో నాకు ఒక న్యూస్ వచ్చింది. ఏమొచ్చిందంటే, మీరు హోటల్లో తినకండి, బయట ఎక్కడ తినకండి, ఇంట్లోనే తినమని నాకు ఒక వాట్సాప్లో ఒక పాస్టర్ గారు నాకు పెట్టాడు. ఎందుకంటే కరోనా రోజు రోజుకి ఎక్కువ పెరుగుతూ ఉంది కదా. ఎక్కడ తినొద్దు? మనకి ఇంట్లో కన్నా ఎక్కడికి బాగా ఇష్టము? బయటికి బాగా ఇష్టం. అలాగే సంఘంలో మాటల కంటే కూడా బయట చెప్పే వాళ్ళే చాలా ఇష్టం. చాలా వరకు కొంతమందికి వాళ్ళు తీయ మాటలు చెప్తారు కదా, కొంచెం ఇక్కడేమో హెచ్చరిస్తారు, కొంచెం అక్కడేమో హెచ్చరించారు కదా, తీయటి మాటలు చెప్తారు కదా. అయితే ఇక్కడ చూడండి, రుచికర ఏ భోజనం అంట? తినడానికి రుచికరమైన భోజనం ఒక ఆయన కావాలంట. ఆయన పెద్ద కొడుకు పిలిచి, నిన్ను ఆశీర్వదిస్తా, చనిపోకముందు ఆ రోజుల్లో దినాలు ఎలా ఉండే అంటే, తండ్రి చనిపోకముందు వాళ్ళు ఎవరిని ఆశ్రయించేవాళ్ళు చెప్పండి? వారి పిల్లల్ని ఆశీర్వదించేవారు. పిల్లల్ని ఆశీర్వదించడానికి రుచికర భోజనం అడిగాడు. ఆ మాట ఎవరు విన్నారు? రిబుకా విన్నది. ఎవరు విన్నారు చెప్పండి? రిబుకా విన్నది. ఆ రుచికర భోజనం ఈయనకి ఎట్లా ఉండాలనో, ఈయన ఎన్నో సంవత్సరాల జీవితంతో కాపురం చేశాడు కాబట్టి ఆయనకి ఎట్లా ఉండాలి, ఆయనకి ఏది మంచిది తింటాడో ఈయనకు బాగా తెలుసు కాబట్టి ఆమెకి రుచికర భోజనం వండి పెట్టింది. ఏం వండి పెట్టింది చెప్పండి? రుచికర భోజనము, చాలా వండర్ఫుల్ భోజనం పెట్టింది. ఎవరికి? యాకోబు చెప్పింది. అంటే ఇక్కడ మన ఉద్దేశం, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ కుమారుని యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. మీకు అసలు పాయింట్ అక్కడ జరగడానికి గల సిచ్యువేషన్ కూడా, తల్లి గర్భంలో పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఎవరు చెప్తాడంటే దేవుడు రిబెకాకు చెప్తాడు. ఆ ఉద్దేశం, ఒకవేళ ఆ ఆలోచన కూడా అయి ఉండొచ్చేమో. నా పిల్లలు ఎవరు అభివృద్ధి పొందుతారు? చిన్నవాడు ఆశీర్వదించబడతాడు, చిన్నవాడికి పెద్దవాడు దాసుడుగా ఉంటాడని తల్లి ఆలోచనతో చేసిండు. తండ్రి దేవుని ఉద్దేశం చెప్పిండు. ఆల్రెడీ ఎవరు చెప్పారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ గర్భంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పాడు? రిబెకా చెప్పాడు. ఆ ఆలోచన చేత తన సొంత ఆలోచనతో సొంత ఆశీర్వాదంగా ప్రయత్నం చేసింది ఎవరు? మన రిబెకా. అయితే అక్కడ 2 మాటలు చూడండి. రెండోది 27వ అధ్యాయము 19వ వాక్యము 20వ వచనం చూద్దాం. అందుకు యాకోబు, నేను ఏశావును మొదట అబద్ధం ఏంటిది చెప్పండి?
వీళ్ళు ఎవరు? యాకోబు. ఇంకెవరు చెప్పండి? దేవుని పిల్లలు చెప్పుకున్న మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టిన వాళ్ళు. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? యాకోబు. అంటే దేవుని పిల్లలు కదా, మన భాషలో క్రైస్తవులా కాదా? మొదట అబద్ధం ఏంటిదంటే ఏమైనా అబద్ధం ఆడుతున్నాడు? నీ పెద్ద కొడుకుని ఏశావును అని అబద్ధం ఆడుతున్నాడు. దేని కొరకు? తన ఆశీర్వాదాల కొరకు. ఆశీర్వాదాల కొరకు. ఈరోజు నువ్వు నాతో చెప్పిన ప్రకారము ఏం చెప్పాడు? అసలు మొదటి నీ పెద్ద కుమారుడు అబద్ధం ఆడాడు. రెండోది ఆయన చెప్పాడా? ఈయన చెప్పింది ఇంకొక ఆయనకి. చెప్పిన ఆయనకి ఏమో ఇంకా రాలేదు. దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా శీఘ్రంగా అది నీకు ఎట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా. ఇంకా మూడో అబద్ధం ఇది. ఏం అబద్ధం? నీ దేవుడు అంట. మరి ఏ గారికి ఇంకా దేవుడు కాలేదు. ఎవరు? ఇప్పుడు తండ్రికి ఒక దేవుడు ఉంటే పిల్లలకు అదే దేవుడు కాదా? ఈరోజు ఒక్క ఇంట్లో కొంతమంది రక్షించబడిన వాళ్ళు, ఒక పెద్దోడు రక్షించబడ్డాడు అనుకో, ఇంట్లో ఈయనకు ఒక దేవుడు, ఆయనకు దేవుడు. కానీ వీళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కదా. మన భాషలో చెప్పాలంటే అబ్రాహాము సంతానం నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఈయన ఏమంటాడు? అగో నీ దేవుడు. మూడో అబద్ధం. అబద్ధాలు ఆడలో నెంబర్ 1 క్రైస్తవులను చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఇప్పుడు ఏంటంటే చెప్పండి, ఇక్కడ చూడండి, మూడో అబద్ధం ఏమాడుతున్నాడు? అబద్ధం ఆడి ఆశీర్వాదం పొందుకున్నాడు. చాలా సమస్యలు తెచ్చుకున్నాడు యాకోబు, చాలా ఇబ్బందులు తెచ్చుకున్నాడు. ఇంట్లోంచి పారిపోయే పరిస్థితులు వచ్చాయి, మరణం వచ్చింది ఆయనకి. ఎవరికి? ఇక్కడ చూడండి, మూడో అబద్ధం ఏంటంటే చెప్పండి, నీ దేవుడు. ఎవరంటే చెప్పండి? నీ దేవుడే నా ఎదుటికి రప్పించాడా? ఆ దేవుడు రప్పించాడు ఆయన దగ్గరికి. వాళ్ళ అమ్మ రప్పించింది, వాళ్ళ అమ్మ చేసి పెట్టింది ఆ పని. కొడుకు ఏం ట్రైనింగ్ ఇస్తుంది అనుకున్నా? కొడుకుకి ఆశీర్వాదం కొరకు. నా కుమారుడా ఇప్పుడు ఒక విధంగా మీకు అర్థం కావడం చెప్పాను. ఇతను దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు. ఎవరు? ఈయన బుద్ధి చూస్తే, ఈయన స్వభావం చూస్తే, ఈయన ప్రవర్తన చూస్తే ఏ రోజు కూడా దేవుణ్ణి ఇష్టాన్ని చేసిన వాడు కాదు. అయినా ఇతను ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు? ఎక్కడ ఎన్నుకున్నాడు చెప్పండి? ఇతని పట్ల దేవుని ఉద్దేశం ఎక్కడ ఉంది? అసలు ఇతను పుట్టాక 40 సంవత్సరాలు వచ్చినా ఇతనికి మారు మనసు లేదు, దేవుడి చిత్తానికి లోబడు. అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు. అలాగే నిన్ను నన్ను మన మంచితనాన్ని బట్టి, మన భక్తిని బట్టి దేవుడు ఎన్నుకోలేదు. నేను ఈ మధ్యలో బాగా ఏడుపు వచ్చినట్టు ఏంటి ప్రభా, అసలు నాలో ఏ మంచిది ఉంది? అసలు నాలో కోరుకోవడానికి ఏమి ఇష్టాలు ఉన్నాయి? నాలో ఏమైనా ఉన్నాయా? ఒకటన్నా ఏమైనా ఉన్నాయా ప్రభా అని చాలా ఏడుస్తున్నాను. అసలు నిన్ను బట్టి కాదు, నువ్వు నన్ను ఎన్నుకోలేదు, నేను నిన్ను ఎన్నుకున్నా అన్నాడు బైబిల్లో. ఎవరు ఎన్నుకున్నారంట? చూడండి, ఆ మాట యోహాను సువార్తలో మాట్లాడుతుంది. మనం దేవుని ఎన్నుకోలేదు, మనం దేవుని ఎదురు రాలేదు. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 15 వచ్చేమో. అది ఒకసారి రండి యోహాను సువార్తలోకి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అంటాడు యేసు ప్రభువు. 15:16 చూడండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు ఫలించినట్లు మీ ఫలము. ముందు ఎవరు ఏర్పరచుకోలేదంట? ఎవరు నేర్పరచుకోవాలి? మనం అక్కడ ఉన్నాం, మన అందరిని కూడా మన మంచితనాన్ని బట్టి, మన గుణ లక్షణాలను బట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకోలేదు. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి. ఈ లోకంలో ఎందరో లోకంలో ఉన్నారు, లోకంలో అనేక ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళలోంచి మనం ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రేమించాడు, క్షమించాడు. అలాగే ఇప్పుడు యాకోబు జీవితంలో చూస్తే తల్లి గర్భంలో ఏర్పాటు కలిగిన వాడే, తల్లి గర్భంలో ఉన్న ఏమంటున్నాడు? నీ దేవుడు అనే మాట ఏమంటున్నాడు చెప్పండి? ఒకసారి అన్నాడా? తర్వాత కూడా అన్నాడు. దేవుడు డైరెక్ట్ గా వచ్చి తనంతో తానుగా యాకోబు దగ్గరికి వచ్చినా అసలు నాకు దేవుడు కావాలంటే ఏమన్నాడు? నాకు అడిగినన్ని నువ్వు నాకు ఇస్తేనే దేవుడు. అంటే మొదటిసారి తండ్రితో అన్నాడు, రెండోది ఏమన్నాడు? నువ్వు నాకు ఇస్తేనే నాకు దేవుడుగా ఉంటావు. అప్పుడు ఇప్పుడు కాదు, తర్వాత నువ్వు ఇచ్చినాక. అంటే చూడు, ఇలాంటి వ్యక్తిని ఒకరోజు మీకు అర్థం కావచ్చు. ఒక మందిరానికి ఒక నాస్తికుడు వెళ్ళాడంట. నాస్తికుడు ఎందుకు వెళ్ళాడంటే, పాస్టర్ గారు ఏ తప్పు వాక్యాలు లేదని చెప్పిన అందరూ తప్పులు పట్టుకుందామని వెళ్ళాడంట.
తప్పులు పట్టుకుందామని వెళ్ళినప్పుడు ఒక తల్లి చిన్న పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడంట. తప్పులు పట్టుకుందామని, ఆ వాక్యంలో ఉన్న దేవుని తప్పులు పట్టుకుందామని ఆ మందిరానికి వెళ్ళాడంటే. నాస్తికుడు, దేవుడు అంటే అసలు పెట్టని వాడు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇలాగ వెతుకుతూ ఉన్నప్పుడు ఈలోపు ఒక తల్లి, ఆ కుమారుడు చిన్నవాడు బాగా ఏడుస్తున్నాడట. ఏడుస్తున్నాడు. ఆ తల్లికి వస్తా బయటికి తీసుకెళ్దామని ఆలోచన చేసినప్పుడు, అమ్మ మీరు కూర్చో, ఆ బాబు నిద్రపోతాడు మంచిగా అని ఈ సేవకుడు నోట పలికాడంట. అది చూసినంత సేపట్లోనే ఈ పిల్లడు నిద్రపోయాడంట. ఏమైపోయాడు? అరే ఇప్పుడు దాకా ఏడిశాడు, నిమిషంలో నిద్రపోయాడేంటి? ఎవరికి ఆశ్చర్యం అయిపోయింది? నాస్తికుడు చూస్తున్నాడు కళ్ళారా. తప్పులు పట్టుకుందామని వాక్యంలో దేవుడు అంటే నమ్మని వాడు, దేవుడు అంటే ఎరగని వాడు ఈ సేవకుడు నోట ఏమని పలికాడు? బాగా ఏడుస్తున్నాడు చిన్న పిల్లవాడు. బాగా ఏడుస్తుంది. సేవకుడు అన్నాడంట, ఆ చిన్న పిల్లవాడు నిద్రపోతాడమ్మా, నువ్వు కూర్చో అన్నాడంట. ఎప్పుడైతే మాట వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఆ చిన్నవాడు నిద్రపోయి, అరే దేవుడు ఉన్నాడు ఈ స్థలంలో. ఎవరున్నారు? నీ దేవుడు అంటే నమ్మని వాడిని, దేవుడు అంటే లేడనే వాడిని దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పిల్లోడు చూసినంత సేపట్లో నిద్రపోయాడు. అప్పుడు ఎవరు మొక్కాడు? ఈయన గొప్ప సేవకుడు అయ్యాడు తర్వాత కాలంలో. హల్లెలూయా. ఈ యాకోబు కూడా ఏమంటాడు చెప్పండి? నీ దేవుడు ఏమంటున్నాడు? నేను మేలు చేస్తానయ్యా, ఉపకారం చేస్తా, నువ్వు వెళ్ళే మార్గంలో నీకు తోడై ఉంటా, నువ్వు వెళుతున్న ప్రయత్నంలో అన్నింటిలో నువ్వు ఉంటానంటే అసలు ఉంటావో లేవు కానీ నువ్వు నాకు అన్ని అడిగినని. ఇప్పుడు యాకోబు చేసిన మోసాలు బట్టి ఎన్ని రకాలు నష్టపడి చెప్పన్నా? ఒకటి చూస్తే మనం తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయినవాడు. ఏమొచ్చింది తన మీకు చెప్పండి? అపాయం వచ్చింది. ఏమొచ్చింది? తన అబద్ధాలు ఆడడం వల్ల, తను మోసం చేయడం వల్ల, తన తప్పు ఆశీర్వాదాలు ఎవరికి రావాలా? యాకోబుకి రావాలా? ఎవరికి రావాలా? ఎందుకు రావాలంటే ఆశీర్వాదాలని వారసుడు ఎవరంటే యాకోబే. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే చెప్పాడు దేవుడు. ఎప్పుడు చెప్పాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబు దేవుడు చెప్పాడు ఆశీర్వాదాలు అన్నీ. కానీ ఈయన ఎలా దోచుకోవాలనుకోడు? దొంగతనంగా. మనకు రావాల్సిన ఆశీర్వాదం మన ఇష్టం కాదు, కానీ దేవుడు కొన్ని సమయాలు ఆలస్యం చేస్తాడు. కానీ ఆ ఆలస్యం వచ్చే వరకు మనం ఓపిక పట్టాలి. కానీ ఈ సొంత తల్లి సొంత ప్రయత్నాలు చేసింది. కొడుకు ఏం తీసుకొచ్చిపెట్టింది? ఒకటి, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చాయి. ఒకటి ఏంటి చెప్పండి? తన ప్రాణం కాపాడుకోవడానికి ఇంట్లోంచి పారిపోయినవాడు. రెండవది, ఆ ఇంట్లో ఉన్న ఆస్తులు కోల్పోయినవాడు. ఆ ఇంట్లో పోవడం వల్ల ఏమైనా చెప్పండి? ఆస్తులు పోగొట్టుకున్నాడు. మూడవది మనం చూస్తే ఇతరులు అతను మోసం చేసినవాడు. ఎవరు మోసం చేశాడు? ఇంట్లో ఉన్న వారిని మోసం చేసి పారిపోయినవాడు. నాలుగోది చూస్తే దుఃఖం అతని జీవితంలో ఎదురైంది. ఏమైంది చెప్పండి? అతను బ్రతికిన సంవత్సరాలనే తను చేసిన తప్పులు బట్టి జీవితాంతం దుఃఖపడ్డాడు. ఆ మాట అంటాడు చూడండి, యాకోబు అంటాడు. ఎందుకు అతను మోసం చేయడం గల కారణం, తన బ్రతిక దినాలు చాలా దుఃఖ దినాలే ఉన్నాయంట తను చేసిన పాపాన్ని బట్టి. ఆ మాట చూడండి, వాక్యంలో నుంచి చూపిస్తాను మీకు. వాక్యంలో ఇప్పుడు నేను చెప్పను. ఎవరితో అంటాడంటే ఫరోతో అంటాడు. చూడండి, ఎన్న వచనం? 47:9 చూడండి. నేను యాత్ర చేసిన సంవత్సరములు కొంచెముగాను ఎలా ఉన్నాయంటే జీవించిన సంవత్సరాలు చాలా దుఃఖంగా ఉన్నాయి, చాలా ఏడుపుగా ఉన్నాయి, చాలా కన్నీళ్లుగా ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబం ఎందుకు దుఃఖంగా ఉంది? ఈరోజు నీ కుటుంబంలో ఎందుకు ఆ కన్నీళ్ళు అనుభవిస్తున్నావు, ఆ ఏడుపు ఎందుకు అనుభవిస్తున్నావు అంటే మనం చేసిన పొరపాట్లు బట్టి, మనం చేసే పాపాలు బట్టి, మన ఇష్ట ప్రకారం చేయడం బట్టి ఈయన జీవితాలు ఏమున్నాయంటే చెప్పండి? ఆయన జీవిత సంవత్సరాలు ఎలా ఉన్నాయంటే యాకోబుకి తన ప్రాణానికి అపాయం తెచ్చిపెట్టుకున్నాడు, ప్రాణాపాయం తెచ్చిపెట్టుకున్నాడు, ఇంట్లోంచి పారిపోయిన వాడు, అలాగే తన ఆస్తులు కోల్పోయిన వాడు, అలాగే తండ్రిని కూడా తల్లి ఎవరు చెప్పి పంపించింది ఇంట్లోంచి చెప్పండి? తల్లి. మళ్ళీ వచ్చాకల్లా తల్లి లేదు. ఎవరు లేదు? రెబెకా ఉందా మళ్ళీ వచ్చాకల్లా? యాకోబు తన మామ ఇంటి నుంచి 20 సంవత్సరాల తర్వాత వస్తే ఈ ముసలాయన అప్పుడు కూడా ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. ఉన్నాడా లేదా? అప్పుడే చచ్చిపోతాని వాగ్దానం చేస్తే ఇంక 20 సంవత్సరాలు బతికాడు. ఎవరు? ఇస్సాకు బతికాడు. కానీ ఎవరు బతకలేదు? రెబెకా బతకలేదు. కానీ ఎవరు కోల్పోయాడు చెప్పండి? తల్లిని కోల్పోయాడు. ఇంకేమంటాడు చూస్తే తన తల్లిని కోల్పోయిన వ్యక్తి 5 ఇప్పుడు ఏమంటాడు? దుఃఖ సహితం తన సంవత్సరాలు జీవించిన సంవత్సరాలు ఎక్కువగా జీవించాడు. కానీ ఎలాగుంది ఆయన జీవితం? కారణం ఎవరు దానికి? తన పాపమే, తన పొరపాట్లే, తన తప్పిదాలే. ఈరోజు ఎందుకు నీకు సంతోషం కలగట్లే? ఎందుకు నీ జీవితంలో దుఃఖం అనుభవిస్తున్నావు? ఈరోజు ఎందుకు నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావు కాబట్టి ఈరోజు దుఃఖం, కన్నీళ్లు, ఏడుపు అవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు యాకోబులాగా. దేవునికి ఆశీర్వాదానికి నేను ఎందుకు పిలిచాడు తెలుసా? అసలు నేను ఎందుకు ఏర్పరచుకుంటా తెలుసా? ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు దేవుడు నన్ను.
బైబిల్ చెప్తుంది చూడండి 3వ పేతురు పత్రికలో ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనల్ని పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. ఎందుకు ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నాం చూడండి ఆ మాట. 1 పేతురు రాసిన పత్రిక. యాకోబును ఎలాగ తల్లి గర్భంలో ఏర్పరచుకుని ఆశీర్వాదానికి వారసులు చేశాడో ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వాదానికే పిలిచాడు. చూడండి 1 పేతురు 3:9. మన దేనికి వారసులంట? శాపానిక, దుఃఖానిక, కన్నీరు, ఏడుపుక, వీటికి మనం దేవుడు పిలిచింది ఆశీర్వాదానికి వారసులగుటకు. కీడుకు ప్రతి కీడైనను ఎవరు చేయమంటాడు? ఆశీర్వదించబడిన పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? నీ కీడు జరిగినా ఇతరులు కీడు చేయవు, నిన్ను దూషించినా ఇతరులు దూషించవు. ఎవరైతే దూషించకుండా కీడు చేయకుంటారో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్పే మాట. నీకు దుఃఖం కలిగింది, నీకు దూషణ కలిగింది, నీకు ఏడుపు వచ్చింది ఇతరుల ద్వారా, అయినా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడడానికి వారసులుగా ఉన్నావు. బైబిల్ చెప్తున్న మాట, నేను చెప్పే మాట కాదు. ఉందా లేదా? మనం ఎందుకు పిలిచాడు దేవుడు? కానీ యాకోబును కూడా తల్లి గర్భంలో, అసలుకి యాకోబును తల్లి గర్భంలో ఎన్నుకున్నాడు కదా, మన నిన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు? పునాది వేయబడకుండా. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ మాట కూడా చూద్దాం చూడండి. ఎందుకు ఎన్నుకున్నాడు నిన్ను? ఎఫెసీ రాసిన పత్రిక ఎందుకు ఎన్నుకున్నాడో చెప్తాను. అసలు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నది ఎందుకు? ఏర్పాటు చేసుకుంది ఎందుకు? ఆశీర్వాదంతో ఒకటి చదువుకున్నాం. రెండో ఎందుకు ఎన్నుకున్నాడో చూద్దాం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 1:4 3-4 చూడండి. అనుగ్రహించను ఎట్లనగా ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను. ఇంకోటి చెప్పాలా? యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ఎరిగావో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. అబ్రాహాముకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చాయి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చాయి. అబ్రాహాము సంతానం మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకున్నామో ఎవరికి పిల్లలు అవుతాం? మనం అబ్రాహాముకి సంతానం అవుతాం. కాబట్టి ఆ అబ్రాహాము ఎలాగైతే పొందుకున్నాడో ఆ ఆశీర్వాదాలు పరలోక సంబంధంగా ఇస్తాడు, భూ సంబంధం కూడా దేవుడు నీకు నాకు ఇస్తాడు. అవి పొందుకోవాలంటే కొన్ని నీలో ఉండాలి. నేను ఒకప్పుడు మన మంచితనాన్ని బట్టి దేవుడు ఎన్నుకోలేదు, కానీ ఎన్నుకుంది ఎందుకు ఇక్కడ చెప్తాడు చూడండి. ఎట్లనగా తన చిత్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా ఎవరి కోసం? ఈరోజు నిన్న ఏర్పరుచుకున్న ఎవరి కోసం చెప్పాలా? ఈరోజు ఎందుకు మనం యేసుని మన అవసరాలకు, మన అక్కలకు, మన కష్టాలకు వాడుకుంటున్నారు ఎక్కువ జనం యేసుని ఎందుకు వాడుకుంటారు చెప్పండి? రోగాల కొరకు, వ్యాధుల కొరకు, కష్టాల కొరకు, ఇబ్బందుల కొరకు యేసుని నమ్ముకునే ఎక్కువ శాతము వాళ్ళ కష్టాల కొరకే నమ్ముకుంటారు. అసలు యేసుని నిన్ను నన్ను ఎన్నుకున్నది ఎందుకు? ఇక్కడ చెప్తాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన కోసం. ఎవరి కోసం అంట? నీ కోసం కాదు, నా కోసం. ఎవరి కోసం ఎన్నుకున్నాడు నన్ను? ఇంకా చెప్తాడు చూడండి. అగో మొదటిది ఏంటంటే ఎన్నుకున్న ఉద్దేశం చెప్తున్నాడు. అక్కడ మిమ్మల్ని ఆశీర్వదించాలనే ఉద్దేశం ఉంది, మిమ్మల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంది. కానీ మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు నన్ను నిన్ను? ఒకటి పరిశుద్ధమును నిర్దోషులై ఉండవాలని. ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? దేవుడు మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, జగత్ పునాది వేయబడక మునిపే కృప చేత ఏర్పరచుకున్నాడు. యాకోబును తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడు. అసలు సృష్టి కలగక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నావు ప్రభు అని మనం అడిగితే, ఒకటి ఆయన పిల్లలుగా ఉండడానికి, రెండవది ఎలా ఉంది? ఎందుకంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. అందుకు ఎన్నుకున్నాడు యేసు ప్రభు నిన్ను నన్ను ఎన్నుకోవడానికి. ఆయన రాకడలో మనం నిలబడాలి. హల్లెలూయా. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు యాకోబులో మనం చూస్తే ఏమన్నాడు? ఆయన నీ దేవుడు. ఎన్నిసార్లు దేవునితో కూడా అన్నాడు. అలాంటి ఈయన జీవితంలో అనేక ఆపదలు ఎదుర్కొన్నాడు, అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఏ నోటితో నువ్వు నా దేవుడు అని ఒప్పుకోలేదో ఆ నోటితోటే దేవుడు చేసిన కార్యాలు బట్టి నా దేవుడు అన్నాడు యాకోబు. తర్వాత ఎవరన్నారు? ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. ఆ మాట మీకు చూపిస్తాను. 35వ అధ్యాయం, దానికంటే ముందు 48:15 చూడండి. ఆదికాండం 48:15.
నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండెనో ఆ దేవుడు పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడను నన్ను పోషించాడు. ఎప్పటి నుంచి ఎప్పుడు దేవుడు అయ్యడానికి? ఈయన ఎప్పుడన్నా 40 సంవత్సరాలు వచ్చినా 60 సంవత్సరాల దగ్గర పెరుగుతున్నా నా దేవుడు అనలేదు. ఈయన ఎవరిని? ప్రభుని అనలేదు. తండ్రితో కూడా నీ దేవుడు అని అడగా నా దేవుడు అనలేదు. మేలు చేస్తున్న తర్వాత తన మావ నుంచి వచ్చేటప్పుడు ఆ మావ నుంచి ఆపద మరణం వచ్చేసింది. అలాగే ఇటు తండ్రిని అన్న నుంచే మరణం వచ్చింది. ముందు పోయినా ఏంటంటే చెప్పండి, వెనకపోయినా భయంకరమైన ఆపదలో చిక్కుకున్నాడు. మరణపు అంచుల వరకు చిక్కుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ మరణపు అంచులో ఉన్న యాకోబును తన మామని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మారుస్తాడు దేవుడే. అలాగే ఇంకెవరు మారుస్తాడు? అన్నను కూడా మారుస్తాడు. కారణం ఏంటంటే యాకోబు రాత్రి పశ్చాత్తాపడతాడు. మన జీవితాల్లో 2 పరిస్థితుల నుంచి ఎన్ని అపాయాలు నువ్వు చుట్టుకున్నా, ముందు మరణం ఉన్నా వెనక మరణం ఉన్నా, ఆ పరిస్థితుల నుంచి నువ్వు కాపాడబడాలంటే మన దోషాలు ఖచ్చితంగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. శాపం తొలగిపోవాలా? ఏం రావాలి చెప్పండి? ఆశీర్వాదం రావాలి. ఆయన జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించాడో దుఃఖం, ఏడుపు, కన్నీళ్ళే. కొన్నిసార్లు అంటారు నేను నమ్ముకున్న కదా ఎప్పుడు కష్టాలే. ఎందుకు ఇబ్బందులు? మనలో పాపం, మన అలవాట్లు మార్చుకోవట్లేదు, మన పద్ధతులు మార్చుకోవట్లేదు, మన జీవిత విధానాన్ని మార్చుకోకుండా ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను నా దుఃఖం పోవట్లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను నా ఆపదలు తొలగట్లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను నా శ్రమలు తొలగట్లేదు. ఎందుకు తొలగట్లేదు? మన అలవాట్లు మార్చుకోకపోవడం. ఇంకా రెండవ చూస్తే యాకోబు అంటాడు, యాకోబు చూడండి, నేను పుట్టిన ఈరోజు నిన్ను పోషించేవాడు ఎవరంటే చెప్పండి? నువ్వు ఎరగక ముందే నిన్ను ఎరిగిన వాడు, నువ్వు తెలియక ముందే ఆయన నీ గురించి తెలుసుకున్నవాడు, నీ భవిష్యత్తును తెలుసుకున్నవాడు, నీ పట్ల ఆయన ఉద్దేశం ఎరిగినవాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడు. యాకోబునే కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా. యాకోబు వేరే దారిలో వెళ్ళి ఆశీర్వాదం పొందుకున్నాడు, కానీ ఆశీర్వాదం తనకి ఏం తీసుకొచ్చిపెట్టాయి తెలుసా? చాలా నష్టాలు తెచ్చిపెట్టాయి, చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టాయి యాకోబుకి. కానీ వాడి ద్వారా తన గుణపాఠం దేవుడు నేర్పాడు. తర్వాత మనం చూస్తే యాకోబు అంటాడు, చూడండి 35వ అధ్యాయంలో 2-3 వచనాలు. తన ఇంటి వారితో వెళుదామని నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి, ఇగో నా శ్రమ దినము. బేతేలు ఏం తొలగించింది చెప్పండి? శ్రమ అతనికి వచ్చింది, ఆపద అతని మీదకి వచ్చింది, మరణం వచ్చింది. శ్రమ తొలగించిన దేవుడు ఎక్కడంటే బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరం. మందిరం ఏం జరిగింది చెప్పండి? మందిరంలో తనకు ఆపద వచ్చింది, మందిరంలో మరణం వచ్చింది, మందిరం రాకుండా అతను శ్రమతో వచ్చాడు మందిరానికి. కానీ అక్కడ అతనికి ఏమి వినిపించాడు చెప్పండి? ఆ బేతేలు అంటున్నాడు చూడండి, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి తోడై ఉండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, నా శ్రమ దినమున. అంతకుముందుకి దేవుడు ఏమన్నాడు? నీ దేవుడు అన్న వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? నా శ్రమలోంచలి, నా ఆపదలోంచలి. అనేక సార్లు ఆయన నేను ప్రేమించలేదు, అనేక సార్లు ఆయన నాకు వద్దనుకుని కోరుకున్నాను, కానీ ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నన్ను కావాలనుకున్నాడు, కోరుకున్నాడు. అనేక మరణాలు నా జీవితాలు వచ్చినా ఆ దేవుడు నన్ను తప్పించాడు అంటాడు. ఎవరిని బట్టి యాకోబు గొప్ప? యాకోబులో ఏమైనా మంచితనాలు ఉంది అనుకుంటున్నారా? యాకోబులో మంచి పరిశుద్ధత ఉంది అనుకుంటున్నారా మీరు? లేకపోయినా ఆయన ఏర్పరచుకున్న దేవుడే ఈరోజు నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆశీర్వాదానికి వారసులుగా, రెండవది పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. అది ముఖ్య ఉద్దేశం, దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఇంకోటి చూస్తే ఇంకొక ఆమె పాత నిబంధనలో మనం చూస్తాము. పాత నిబంధనలో చూస్తే రూతు అంటది, ఏమంటది చెప్పండి? నీ దేవుడే. ఎందుకంటది ఆ మాట? ఆ ఊరు చెప్పండి. ఆమె మోయాబురాలు, ఆమె దేవుడు కాదు యెహోవా. వాళ్ళకి అనేక దేవతలు ఉన్నారు. ఆ దేవతలు విడిచిపెట్టి ఈ దేవుడు మనకు మేలు చేశాడా? ఈ యాకోబు అంటాడు, అనేక మేలు చేసి ఆపదలు తప్పించినప్పుడు దేవుడే ఒప్పుకున్నాడు. ఎవరు? యాకోబు. కానీ ఈమె రూతు ఏమన్నది? ఎందుకన్నది ఆ మాట? ఒకవేళ నీ దేవుడు కీడు చేసినా విడిచిపెట్టేది మాత్రం లేదు. ఎవరంటున్నారు ఆ మాట? యాకోబేమో నీ దేవుడు నాకు అన్ని ఇస్తేనే నాకు దేవుడు అవుతున్నాను అన్న ఈయన. రూతు మాత్రం ఏమంటుంది? ఒక అన్య కుటుంబంలో వచ్చి, దేవుని ఎరగని కుటుంబం, ఒక శాపగ్రస్తమైన కుటుంబం నుంచి వచ్చి ఎలా దేవుని సంతోషపరిచింది చూస్తారా? దేవుని ఇష్టానికి లోబడి కీడైనా, బాధైనా, నష్టాలైనా, చివరికి ఆ కీడుతో ఎట్లా వచ్చింది? ఆడికి కీడుతో వచ్చింది, భర్తను కోల్పోయి వచ్చింది, అన్ని నష్టపోయి వచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడికి వచ్చినామే?
బెత్లెహేము. అలాగే సంఘం బెత్లెహేము సాదృశ్యము. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా కీడు నుండి ఆశీర్వాదం, శాపం తొలగిపోయి ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనం పిలిచి నిలబెట్టును గాక. రూతు విషయంలో మనం చూస్తే ఏం చేసింది చెప్పండి? కీడును ఆ నోటి నుంచి ఏం పలికింది? నీ దేవుడే, ఏ కీడు చేసినా పర్వాలేదు, ఆ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టాను. ఆ నోటి స్థిరత్వం ఆమె ఉండడం వల్ల దేవుడు ఆమెకి ఏం చేశాడు? కీడు కలగజేశాడు. తర్వాత ఆ నోటితో పలికి కీడు కలగజేశాడా? ఆశీర్వాదమే కలగజేశాడు. ఏవైతే కోల్పోయినో ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. అదే వంశంలో వచ్చి యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇంకో రెండో పాయింట్ మనం చూద్దాము. రెండోది అయిపోయింది, మూడోది మనం చూద్దాం. చూడండి, ఎబ్రీ పత్రిక దేవునికి ఇష్టమైన మూడోది చూద్దాం. నేను ముగిస్తాను, 10 నిమిషాలు ముగిస్తాను. మూడోది మనం చూద్దాము. ఎబ్రీ రాసిన పత్రిక 3వ 11-6 వచనం. మూడోది ఏం కావాలంటున్నాడు? దేవునికి ఇష్టంగా ఉండాలంటే చెప్పండి. రెండోది మనం చూసిన యాకోబులో ఎన్నో కోణాలు చూసాము. ఆ కోణాల్లో తర్వాత దేవుడు తను చేసిన మేలు చూసి చెప్తాడు. మూడోది మనం చూస్తే విశ్వాసం లేకుండా నమ్మవలనే కదా. ఏంటంటే చెప్పండి, విశ్వాసమును బట్టి ఏంటంటే దేవుడు దయచేస్తాడు. ఇయ్యక ముందే నీకు ఇస్తాడనే నమ్మకం విశ్వాసం. ఏంటి చెప్పండి? ఏదైతే ఇప్పుడు నీకు కలగలేదో, ఏదైతే జరగదో అది నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? దేవునికి ఇష్టాన్ని చేస్తుంది. దేవునికి ఇష్టపడడం వల్ల ఇక్కడ చూడండి, విశ్వాసం లేకుండా ఉండుట అసాధ్యము అంటున్నాడు. దేవునికి ఇష్టంగా ఉండేవారు ఎవరంటే విశ్వాసంలో బలం పొందుకునే వాళ్ళు. ఏమని చెప్పండి? ఎప్పుడైతే సమస్యల్లో కూడా తన దేవుని యందు దేవుడు ఇస్తాడు అనే విశ్వాసము ఎవరిలో ఉంటుందో, ఒకరోజు మీకు చెప్తాను. ఒక దైవజనుడు చెన్నై స్థలంలో ఆయనకి ఈ బుక్స్, చిన్న చిన్న 4 బుక్స్ ఉన్నాయని, మంచి బాగా రాస్తాడు. సామ్ జయబద్రు అనే దైవజనుడు. ఆయన బుక్స్ రాస్తా ఉంటే ఆయన ఇచ్చిన సేవ తొలిదిన ఈ మధ్యకాలంలో ఆయన చనిపోయాడు, చాలా పెద్దవాడు అయిపోయి. ఆయన రాసిన బుక్స్లలో చాలా బుక్స్ బాగా కొంటారు. ఆయన చాలా బాగుంటాయి ఆయన బుక్స్ కూడా. అలాగే బుక్స్ దగ్గరికి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయనకి మనీ ఆర్డర్ ద్వారా, లెటర్ల ద్వారా, అలాగే మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పంపడం బుక్స్కి, అలాగే దేవుడు వారిని ప్రేరేపిస్తే కానుకలు పంపడం, ఇలా జరుగుతూ ఉండేదంట. ఇలాగ తన సేవలో వచ్చిన వాటిలన్నింటిలో కూడా దశమ భాగం ఇచ్చేవాడంట ఈ సేవకుడు. ఇలాగ ఇస్తా ఉంటే ఇప్పుడు ఒకరోజు ఒక సేవకుడు దశమ భాగంలో వచ్చి దశమ భాగం తీసి సేవకుడికి ఇచ్చేవాడంట. సేవకుడికి ఇస్తా ఉంటే ఒకరోజు ఒక సేవకుడు తన భార్య హాస్పిటల్ పరిస్థితిలో ఉందంటే, ఇప్పుడు పరిస్థితి కాదు, అది ఒక 40-50 సంవత్సరాల కింద జరిగించి చెప్తున్నాను. ఆ రోజు డబ్బు చాలా కొరతగా ఉంది. అయితే ఈయనకి ఆ సేవకుడు ఎప్పుడు ఇస్తా ఉండేవాడు కదా, చాలా పాస్టర్ గారి భార్య బాగలేదని ఈ పాస్టర్ దగ్గరికి వచ్చాయా, నా భార్య హాస్పిటల్ చూపించాలా, ఒక 70 రూపాయలు ఉంటే ఇవ్వండి అని అడిగాడంట. ఇప్పుడు ఈ పాస్టర్ గారి దగ్గర కూడా ఏమున్నాయి? 70 రూపాయలు ఉన్నాయండి, ఇంక లేవంట ఆయన దగ్గర కూడా. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, నా దగ్గర కూడా ఏం లేవు, 70 రూపాయలు. కానీ ఆయన విశ్వాసం ఏంటిది? నేను ఇస్తే ఇస్తాడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే ఈయన దేనికో చూస్తున్నారు, ఎవరైనా పంపుతారేమో అని ఎదురు చూస్తున్న సమయాల్లో, అప్పుడు ఎప్పుడైతే ఈ సేవకుడు ఆ 70 రూపాయలు తన దగ్గర ఉన్నాయని ఇచ్చేసాడు, ఇంట్లో ఏం లేవంట. మనీ ఆర్డర్ ఈలోపు ఇప్పుడు ఇచ్చిన సాయంత్రం కల్లా 700 వచ్చినాయి అంట ఆయనకి. అంటే ముందు ఏం ఇచ్చాడు? ఇచ్చాక అసలు అనుకున్నాడా? ఇవ్వకముందేనా? ఇవ్వకుండా దేవుడు ఇస్తాడా? మనకి ఇయ్యడు. దేవునికి ఇవ్వాలి, అప్పుడే దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ ఏమంటాడు? విశ్వాసము అది ఇచ్చే విషయంలో కావచ్చు, అలాగే నీ సమస్యలు ఉన్నప్పుడు దేవుడు నన్ను కనికరిస్తాడనే విశ్వాసం కూడా నీలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము మూడవది దేవునికి ఏముండాలంట? విశ్వాసం. అందులో ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇంకోటి మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిన పడి నా తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్దకు తొలగిపోనిము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు. అంటే ప్రార్థనలో కూడా యేసు ప్రభు ఎవరిస్తాన్ని కోరుకుంటూ చెప్పండి. ఆయన ముందు మరణం ఉంది, అసలు వచ్చిందే ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, వచ్చిందే ఆ శిలువ మరణం భరించడానికి. ఆ బాధ భరించలేక ప్రార్థనలో కూడా తండ్రి ఇది నీకు ఇష్టమైతే నా యుద్ధ నుంచి. గిన్నె అంటే ఏంటిదంటే మనిషి యొక్క పాపము, శాపము, ప్రపంచ లోకంలో ఉన్న ప్రతి వారి పాపము ఆ గిన్నెలో ఉంది. ఇప్పుడు అది ఏం చేయాలి చెప్పండి? ఆ గిన్నె ఆయన తాగాలి. ఇప్పుడు చూస్తే అలాంటి శాపం, తండ్రి ఈ గిన్నె నీకు ఇష్టమైతే నా యుద్ధ నుండి తొలగిపోని ప్రార్థనలో కూడా తండ్రి ఇష్టానికి లోబడుతున్నాడు. ప్రార్థనలో కూడా ఎవరి ఇష్టానికి లోబడుతున్నాడు?
తండ్రి ఇష్టం నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, తండ్రి ఉద్దేశాలు నీకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే, తండ్రి ఆలోచన నీ ఇష్టం కన్నా దేవుని ఇష్టం ఎప్పుడైతే నెరవేర్చుకోవడం. చూడండి, ప్రార్థనలో దేవుని ఇష్టం నీకు అర్థమయ్యి ఎక్కడ చెప్పాలన్నా, ప్రార్థన చేసేవారికి దేవుని ఇష్టం అర్థమవుతుంది, దేవుని ఆలోచన అర్థమవుతాయి, దేవుని ఉద్దేశాలు అర్థమవుతాయి, తండ్రి యొక్క బాధ నీకు అర్థమవుతుంది, తండ్రి యొక్క ఆలోచన నీకు అర్థమవుతాయి, తండ్రి యొక్క మనసు నీకు అర్థమవుతుంది. ఎక్కడంటే ప్రార్థనలో. దేవుని మనసు నీకు ఎక్కడ అర్థమో చెప్పండి, ప్రార్థనలో అర్థమవుతుంది. దేవునికి ఎక్కడ బయలుపరుస్తాడు అంటే ప్రార్థన చేసేవాడికి బయలుపరుస్తాడు తండ్రి యొక్క మనసు. మనకేంది, ఏది అడిగినా ఇవ్వట్లేడు, మన బాధ అది. అడిగినా ఏది ప్రార్థన చేసినా దేవుడు ఇవ్వట్లేడు, మన బాధ అది. కానీ అయ్యో నేను తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నానా లేదా, తండ్రి ఉద్దేశానికి లోబడుతున్నానా లేదా అని ఎప్పుడైతే తండ్రి ఇష్టానికి నువ్వు లోబడతావో నీకు ఉన్న అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. దేవుడు తీర్చునుగాక అలాగే. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థనలో నీకు దేవుని ఇష్టాన్ని ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి, ప్రార్థించే వారికి దేవుని ఇష్టం తెలుస్తుంది, ప్రార్థించే వారికి దేవుని కార్యాలు అర్థమవుతాయి. ఇక్కడ మూడోది చూసాం. నాలుగోది మనం చూస్తే వివాహానికి కూడా ఒక ఆయన ఇష్టపడ్డాడు. ఒక ఆయన ఇష్టపడి నాకు ఆ అమ్మాయి కావాలి. ఈయన కూడా తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకున్నవాడే, తల్లి గర్భంలో దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు నిర్మించబడిన వ్యక్తి, దేవుని కొరకు జీవించవలసిన వ్యక్తి, తండ్రి దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన వ్యక్తి, దేవునికి ప్రతిష్ఠైన వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నాడు, కొంచెం వయసు వచ్చాకనే మమ్మీ నా ఇష్టం, అలా అమ్మాయిని చూపించాను, ఆమె కూడా నాతో మాట్లాడాకు అంటున్నాడు కొడుకు పోయి. ఎవరి ఇష్టం అంట, అసలు ఇది ఆయన ఇష్టమో కాదా, అసలు నన్ను ప్రత్యేకించుకున్నాడు కదా, నన్ను ఎన్నుకున్నాడు కదా, ఈ వివాహ విషయంలో ఆయన ఇష్టం ఉందో లేదా ఆయన అడగవలసి, దేవుని అడగవలసిన పోయి ఇప్పుడు ఎవరి ఇష్టం, నా ఇష్టం మమ్మీ ఇష్టం కాదు, అలాగే దేవుని ఇష్టం, తన ఇష్టం అంట. పెళ్లి సమయానికి వచ్చాకల్లా చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. ఎవరు వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరి ఇష్టం చేయాలా, నీ ఇష్టం ఎప్పుడంటే దేవుని అడగాలి, ప్రభా ఇది నీ ఇష్టమా కాదు. ఈరోజు కంటికి కనబడితే, కంటికి మంచి కనబడితే చాలు, అదే మన ఇష్టం, అదే ఆకర్షణ మనకి. తర్వాత జీవితాంతం అనుభవిస్తారు వాళ్ళు, దుఃఖం కన్నీళ్ళు ఏడిపోయి ఇప్పుడు సంవత్సరాలు కూడా వాళ్ళు ఉండరు, ఇష్టపడి చేసుకున్న వాళ్ళు కూడా, ప్రేమించి చేసుకున్న వాళ్ళు. అలాగే ఇది ఈయన పేరు ఎవరు, ఎక్కువ కాలం భార్యతో లేడు, ఎక్కువ కాలము తన ఇష్టం చేసుకున్నప్పుడు, తన కోరికలు నెరవేర్చుకున్నప్పుడు, తన ఆలోచన ప్రకారం జీవించినప్పుడు ఎక్కువ కాలం భార్యతో లేడు. ఈయన ఎవరు, శాంసన్. చూడండి ఆ మాట 14వ అధ్యాయం చదవండి. సజ్జనులు అంటే ఎవరు, తండ్రి తరపులో ఉన్నారయ్యా, వాళ్ళను చూడు, లేదా నా తరపులో చూడు. అడిగి ఆమె నాకు ఇష్టమైంది. ఆ మాట ఎవరు ఏమంటున్నాడు, సూచించాడు ఆల్రెడీ. సూచించి ఏమంటున్నాడు, నీ ఇష్టం ఎట్టా ఉండని మమ్మీ, నా ఇష్టం కావాలా. అయ్యా నువ్వు తల్లి గర్భంలో ఏర్పరచబడిన వాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చవలసిన వాడు, నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు, దేవుని కొరకు బ్రతకవలసిన వాడు. నిన్ను ఎన్నుకునేది ఎందుకంటే నీ ఇష్టం చేయడానికి కాదు, ఆయన ఇష్టం చేయడానికి నిన్ను నాకు ఇచ్చాడయ్యా. తల్లి చెప్తుండే, తల్లి మాట వింటున్నాడా? ఇప్పుడు ఏమంటున్నాడు, నా ఇష్టమైంది, నా కొరకు నువ్వే పోయి మాట్లాడి తీసుకుని రా. పోలే, ఈ ఏగానే పోయి తెచ్చుకున్నాడు. తర్వాత అధ్యాయం, ఈ అధ్యాయంతో మనం తర్వాత చదివితే యవనస్తులు కూడా చెప్పాల్సింది నీ ఇష్టం కాదు, నీ ఇష్టం పట్ల దేవా నీ చిత్తం మీద అడగాలి దేవుణ్ణి. 4వది చూసాం. 5వది మనం చూస్తాం చూడండి. 5వది మనం చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 15వ చివరి మాట అయితే ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఇంకొక ఆయన తల్లి గర్భంలో ఎన్నుకున్నాడు ఒక ఆయన. అతను చాలా క్రూరుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు, దేవునికి విరోధంగా జీవించిన వాడు, దేవుడు బాగా బాధ పెట్టినాడు. ఆయన ఇతను ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు అంటే తల్లి గర్భంలో ఎన్నుకున్నాడు. చూద్దాం. అయినను మొదలుకొని అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని చూడండి. ఇతను పుట్టిన కాచి ఎలాంటి వాడంట, ఈయనకు ధర్మశాస్త్రం తెలుసు, అలాగే మంచి పాండిత్యం కలిగిన వాడు, బైబుల్ ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన వాడు, మంచి మీ భాష చెప్పంటే ట్రైనింగ్ చేసిన వాడు కూడా చెప్పుకోవచ్చు. పౌలు గారి గురించి బాగా ధర్మశాస్త్రం తెలుసు ఆయనకి. కాబట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడంటే యేసు ప్రభు ఎవరో ఆయనకు తెలియదు. కానీ చూడండి, ఇతను అంటున్నాడు, నేను ఆయన ఏర్పరచుకోలేదు, నేను చాలా పూర్వంగా జీవించాను, చాలా ఆయనను బాధ పెట్టాను. కింద మాటలు చూద్దాం ఎందుకు మాట్లాడుతున్నానంటే అంతకుముందు వచనాలు చెప్తాడు. చాలా బాధ పెట్టినవాడు పౌలు గారు, చాలా ఏడిపించినవాడు సంఘాన్ని, చాలా సంఘాన్ని హింసించిన వాడు. అలాంటి వాడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? అతని జీవిత విధానం బట్టి ఏర్పరచుకున్నాడా?
ఈరోజు నీ వాక్యం చెప్పాల్సిందంటే ముందు నీ స్థితి ఎలాగైనా ఇప్పుడు ఉండొచ్చు, కానీ నేను ఏర్పరచుకుని తెలుసా ఆయనను ప్రకటించడానికి. పౌలు గారు మనం చూస్తే చాలా క్రూరంగా, చాలా హింసకుడుగా, హానికరుడుగా ఉంటాడు. కానీ అతను ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? అసలు పడక ముందు ఆయన ఏర్పరచుకుని. ఈరోజు నిన్ను ఏర్పరచుకుంటే ఎక్కడ చెప్పండి? అక్కడ. ఇంక రెండోది పౌలు గారు ఏమంటాడు? పాత నిబంధనలు చూస్తే తల్లి గర్భంలో ఏర్పరచుకుని ఆయన ఏమన్నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడా? తన కోరికలు నెరవేర్చాడు, తన ఇష్టాన్ని నెరవేర్చాడు. చివరికి ఏ కన్నులతో పాపం చేశాడు శాంసన్, ఆ కన్నులే పోయేటట్టుగా పోయింది శత్రువు చేతిలో. ఎవరికి? ఏమని చెప్పండి? ఏ కన్నులతో పాపం చేసి తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడో, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడో, ఆ కన్నులు ఎవరు లేకుండా చేశాడు? శత్రువు చేశాడు. ఒకవేళ దేవుడు కూడా అప్పచెప్పి ఉంటాడు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు చూస్తే ఇతను తల్లి గర్భంలో ఏర్పరచుకున్నట్ట. ఇతను అంటున్నాడు, పౌలు గారు ఏమంటారు చెప్పన్నా, 2వ అధ్యాయం 20వ వాక్యం ముగిస్తాను. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇంకేంటంటే చెప్పండి, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను. నా ఆశలు సిలువ వేయబడ్డాయి, నా కోరికలు, నా ఇష్టాలు, నా అన్ని కూడా సిలువ వేయబడ్డాయి. సిలువ వేయబడంటే ఏమైనట్టు? చనిపోయినట్లు లెక్క. ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం ఎవరి కొరకు అంటే క్రీస్తు కొరకు అంటాడు చూడు పౌలు గారు. జీవితము నన్ను ప్రేమించి సరే. ఈరోజు నిన్ను ఎవరు ప్రేమించారు? ఈ లోకల్ అనేకులని ఈరోజు మన మందిరానికి రావడం ముఖ్య కారణం ఏంటి చెప్పండి? దేవుడు ప్రేమిస్తే మనం వచ్చాం ఈ స్థలంకి. మనం దేవుని ప్రేమించిన వాళ్ళం కాదు, మనం దేవుని వెతికిన వాళ్ళం కాదు, దేవుని ఇష్టపడిన వాళ్ళం కూడా ఈ దేవుడు కావాలని కోరుకోలేదు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. లోకంలో గనులు గొప్పవారు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది చనిపోయిన వారు ఇప్పటికే చనిపోయారు భూమి మీద. కానీ అందులో నుండి నిన్ను ఏర్పరచుకునేది కాక అందులో నిన్ను ఏం చేశాడు? నిన్ను చెప్పండి ప్రేమించాడు. ఏం ప్రేమించి, ఎలా ప్రేమించావు ప్రభు అంటే ప్రాణం పెట్టి ప్రేమించాడు. ఏ ప్రేమించాడు? నీ మీద నాకు ఎంత ప్రేమ నువ్వు అన్నావు అనుకో, అయ్యా నా ప్రాణమే నీకు ఇచ్చానంటాడు యేసు ప్రభువారు. ఈ లోకంలో ప్రేమలు ఎలా ఉన్నాయి చెప్పండి? ప్రాణం ప్రేమించిన వాళ్ళు ప్రాణం చేస్తున్నారు భూమి మీద, యాసిడ్లు పోస్తున్నారు తన ఇష్టం నెరవేరకపోతే. పురుషులే కావచ్చు, స్త్రీలు కూడా అలా ఉన్నారు, నేను చదివాను అది కూడా. కానీ ఇక్కడ ఇతను మనం చూస్తే ఏంటంటే చెప్పండి, ఇతను చూస్తే మనం ఏం చేస్తున్నాం? నన్ను ప్రేమించాడు. ఇప్పుడు జీవించిన జీవితం ఎవరి కొరకు అంట? ఈరోజు ఎవరి కొరకు? మనం నిన్ను ప్రేమించిన ఆయన కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. మన ఇష్టాలు కాదు, మన ఇష్టాలు ఏమైపోవాలా? మీకు ఒకటి చెప్తాను, రోమపత్రిక 6వ అధ్యాయంలో ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో సమాధి చేయబడి ఏంటి? నీ ఇష్టాలు, నీ సంతోషం, నీ ఆనందం, నీకున్నవన్నీ కూడా ఏమైపడాలా? సమాధి చేయబడాలి. ఒకరోజు ఒక ఆమె ప్రార్థన చేయించుకోవడానికి ఒక ఆమె ఇంటికి పిలిస్తే, పాస్టర్ గారు, ఈయన పేరు శాలేం రాజు గారు అనుకుంటా, యూట్యూబ్లో ఉంది, ఆయన చూస్తే నేను. ఆయన ఏం చెప్పాడంటే, ఒక ఆమె ప్రార్థన చేయడానికి పిలిచిందంట. ఆయన పిలిస్తే పోయాడంట. పాస్టర్ గారు, దేవుడు నాకు పెద్ద టీవీ ఇచ్చాడు, ఆ టీవీ కొరకు ప్రార్థన చేయడు పాస్టర్ గారు అన్నదంట. దేని కొరకు అంట? దేవుడు టీవీ ఇస్తాడా? ఇచ్చిందని చెప్పిందంట. ఆయన ఎప్పుడైతే టీవీ ఇచ్చాడో ఆ టీవీ కొరకు ప్రార్థన చేయమనగానే, సరే ప్రార్థన చేయమనగా, ప్రభువా ఇందులో వచ్చే అన్ని కూడా నీ దేవుని వాక్యాలు నువ్వు అవి వస్తే అవి చూడాలి ప్రభా, దానికంటే వ్యతిరేకంగా ఏది వచ్చినా ఈ టీవీ పలిగిపోనుగా కానీ ప్రార్థన చేశాడంట పాస్టర్ గారు. పెద్ద పాస్టర్ గారు ఆయన మంచి పాటలు పాడతాడు ఆయన. దేవుని చిత్తం మరి. నీ ఇష్టాలు చేసుకుంటావు, మళ్ళీ దేవుడు కార్యం చేయట్లేడంట. నేను చెప్తే మీకు కోపాలు వస్తాయి. ఆ సేవ వెంటనే ప్రార్థన చేసినట్ట. మళ్ళీ ఇంకెవరు పిలవలేదంట ఆయన. ఈ మధ్యలో ఒక ఇంటికి పోతే పెద్ద టీవీ కొన్నారు. అన్న ఇది టీవీ నాకు ఇచ్చారన్న, ప్రార్థన చేయమని అడగలేదు, దేవుని స్తోత్రం. కానీ ఆయన అడిగాడంట, పెద్ద టీవీ ఇచ్చారంట. ఆ టీవీ ఏమని ప్రార్థన చేశాడు? వాక్యాలు వస్తే చూడాలి ప్రభా, ఒక వాక్యం కన్నా ఏ వచ్చినా ఈ టీవీ కాలిపోవాలి, పగిలిపోవాలని ప్రార్థన చేశాడు ఆ సేవకుడు. మనకి ఎప్పుడు ఆయన ప్రార్థన అడగలేదు ఆ సేవకుని. పెద్ద పాస్టర్ మీరు చూడండి, ఆయన చాలా మంది ఇష్టపడతారు కదా. ఆయన చెప్పిన మాట ఏంటి? మన ఇష్టాలు వేరు, దేవుని ఇష్టం వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఎవరి ఇష్టానికి లోపడుతున్నాను? దేవుడి కొద్ది మాటలు దీవించింది కాక. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసేసి ముగించుకున్నాం. ప్రభా ఎవరి ఇష్టాలను మేము చేస్తున్నాం అయ్యా? నీ ఇష్టమా, మా ఇష్టమా? ఎవరి ఇష్టానికి లోపడుతున్నాం? మహాగణుడు, మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, తండ్రి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చావు కాబట్టి తండ్రి నీతో ఉన్నాడని మీరు విన్నాం. ఆయన మీ ఇష్టానికి మేము లోబడడానికి సహాయం చేయండి, మీ ఉద్దేశాలకు లోబడడానికి సహాయం చేయండి.
నీ కృపతో వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి ప్రభువా. అయా స్తోత్రాలు, మమ్మల్ని ఆశీర్వదించడానికే పిలిచావని నీ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఎన్నుకున్నావంటే మేము నిర్దోషులుగా పరిశుద్ధులుగా జీవించడానికి ఎన్నుకున్నామని నీ వాక్యం చెప్తుందయ్యా. నీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.